Hi my friend. This is Italy. Guys, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మీకు ఒక మంచి ఇటలీలోనే ఒక అందమైన ఒక నగరాన్ని అయితే చూపించబోతున్నాను. ఈ సుందరమైన నగరం పేరైతే పెస్కారా అని అంటారు. ఈ నగరం అబ్రుజో రీజన్ లో ఉంటుంది. ఈ నగరంలో అందాలను చూసుకుంటే అందానికే కేర్ ఆఫ్ అడ్రస్ లో ఉంటుంది. ఇక్కడ జనాభా పరంగా చూసుకుంటే 1,20,000 మంది అయితే అధికారికంగా నివసిస్తూ ఉంటారు. ఇక్కడ లొకేషన్స్ అయితే మామూలుగా ఉండవన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క స్క్రిప్ట్ చేయకుండా చూడండి. వీడియో అయితే అద్భుతంగా ఉండబోతుంది. ఇక బీచ్ విషయంకి వస్తే చాలా చాలా అందంగా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడికి నేను బీచ్కి అయితే రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఈజిప్షియన్స్ అనమాట ఇక్కడ లోకల్లో పనిచేస్తూ ఉన్నారు. ఇటలీలోని వాళ్ళైతే ఒక బండి అయితే తీసుకున్నారు, కిక్ స్కూటర్ అంటారు కదా, అదైతే సుమారుగా ₹1,00,000 ఇండియా డబ్బులు. దాంతో అయితే నేను డ్రైవ్ చేసి చూసాను, చాలా బాగుంటుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ బీచ్ని అయితే చూసుకున్నట్లయితే ఇది బికినీ బీచ్ అనమాట. ఇది ఒక గొప్ప టూరిస్ట్ ప్లేస్. అలాగే ఇక్కడ రెస్క్యూ టీం కూడా రెడీగా ఉంటారు అనమాట, బైనోక్యులర్ పట్టుకొని కూర్చొని. ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట, ఎవరైనా విజిట్ చేయొచ్చు. ఇటలీలోనే ఒక మంచి నగరం ఇది, చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఈ బీచ్లో స్నానం చేయడానికి అయితే అనువుగా ఉంటుంది. టూరిస్టులకి అయితే ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీచ్ అనేది ఇది పబ్లిక్ బీచ్ అనమాట. పబ్లిక్ బీచ్ కాకుండా ప్రైవేట్ బీచ్ అని కూడా ఉంటుంది. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పబ్లిక్ బీచ్ అనమాట, ఎవరైనా ఫ్రీగా స్నానం చేయొచ్చు. ఈ బీచ్ లో అమ్మాయిలు అయితే బికినీలతో మాత్రమే స్నానం చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఆఫ్రికన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ ఉండే లోకల్ ప్రజల జీవితం అయితే చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ కేఫ్లు, రెస్టారెంట్లు అయితే చాలా అందంగా తయారు చేయబడి ఉంటాయి. అలాగే నగరం కూడా బీచ్ నడువొడ్డున చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గైస్, ఇక్కడ ప్రతి పెద్ద రోడ్డు పక్కన చిన్న రోడ్డు అయితే ఈవీ సైకిల్ కోసం అయితే ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇక్కడ మీరు వెళ్తున్న జంటను అయితే చూసుకోండి. వీళ్ళు ఇటాలియన్ లోకల్ ప్రజలు అనమాట. హిందూ దేవి దేవతల బొమ్మలు అయితే వేసుకుని ఉన్నారు, టాటూల్ లాగా. నాకైతే చాలా ఆనందం అనిపించింది వాళ్ళని చూడగానే. గైస్, ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ సెంట్ ఆండ్రియా అనే ఒక సముద్రపు దేవుడు ఫెస్టివల్కి అయితే ఈరోజు వచ్చాము ఇక్కడికి. ఇదంతా బీచ్ తీరంలోనే ఉంటుంది. ఇదంతా నేను తీసిందంతాను బీచ్ తీరంలోనే. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు పెట్స్ అనమాట ఎక్కువ ఇష్టపడతారనమాట. అలాగే ఇక్కడ బంగ్లాదేశీయులు కూడా చాలా మంది కనిపిస్తారు ఇక్కడ. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రోహింగ్యాల రూపంలో. అలాగే ఇక్కడ పెస్కారానే కాదు, ఇటలీలో అయితే రోమ్లో కూడా చాలా మంది బంగ్లాదేశీయులు అయితే ఉంటారు. అలా చూసుకుంటే ఇప్పుడైతే మనమైతే ఒక మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. ఇదంతా హ్యాండ్ మేడ్తో తయారు చేయబడిన వస్తువులు అనమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళందరూ మేము బ్యాచ్ అనమాట కలిసి వచ్చాము అలాగా తిరుగుదామని. అలాగే ఇక్కడ మంచి మంచి స్పెట్స్, స్పోర్ట్స్ స్పెట్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట చాలా తక్కువ రూపాయలకి. వీళ్ళు ఫ్యూచర్ అనేది ఎప్పుడు ఆలోచించరు అనమాట, ప్రస్తుతం అంటే ప్రజెంట్ మాత్రమే ఆలోచిస్తారు వీళ్ళు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఎంజాయ్కి ప్రియారిటీ ఎక్కువగా ఇస్తారు వీళ్ళు. అలాగే ఇటలీలో నివసించే ప్రజలైతే చాలా ఫ్యాషన్గా ఉంటారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనుకుంటే ఇక్కడే మొట్టమొదటిసారిగా మిలాన్ అనే ఏరియాలో ఫ్యాషన్ అయితే పుట్టింది ఇక్కడ. అలాగే చూసుకుంటే ఇక్కడైతే €1 అంటే ₹100 అనమాట మినిమం ఇండియా డబ్బులు. ఇక్కడ చూసుకుంటే అన్ని బ్రాస్లెట్లు అన్ని లేడీకి సంబంధించి €1 మాత్రమే. గైస్, ఈ వీడియో ఎండింగ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దు, ఎందుకంటే మంచి మంచి లొకేషన్లతో చాలా కష్టపడి తీసాను ఈ వీడియో. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే, మీకు ఖచ్చితంగా నచ్చినట్లు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ ఒక చేసి షేర్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారు కదా బొమ్మలు లాగుండగా, అవి రియల్ గానే ఉంటాయి. ఇక్కడ ఒక చేపలు పట్టే టెక్నిక్ అనమాట అది. ఇలాంటివే కానీ పెద్దవి సముద్ర తీరాల్లో ఏర్పరచబడి ఉంటాయి. అలాగే మన దగ్గర దొరికే జాతరలో యాత్రలో ఉంచే విధంగానే ఇక్కడ కూడా మొక్కజొన్న పొత్తులు అయితే బర్నర్లో కాల్చి ఇస్తారు అయితే మీకు. అలాగే ఈది నుండి వెళ్తుంటే సీకుల వాసన అయితే మామూలుగా ఉండదు అనమాట. ఇవన్నీ చికెన్ సీక్స్ అనమాట ఇవన్నీ. అలాగే ఇక్కడ పిల్లలకి ఎంతో ఇష్టమైన రకరకాల చాక్లెట్స్ రకరకాల రంగుల్లో రకరకాల ఫ్లేవర్లో కలిపి ఇస్తారనమాట. చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ జెల్లీ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి అనమాట. నేను ఇన్ని రకాలైతే నేను ఎక్కడ చూడలేదు బాబోయ్. అలాగే ఇక్కడ చూసారా, ఎక్కడైతే కోకోనట్ జ్యూస్ అయితే అమ్ముతున్నారు అనమాట. నాకైతే చాలా వింతగా కనిపించింది అది కోకోనట్ రూపంలోను. అలాగే రాత్రి 9:30 నుండి ఆర్కెస్ట్రా అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న టైం అయితే మాకు 8:10 అవుతుంది ఇక్కడ రాత్రి. అదేంటి అబ్బాయి, రాత్రి 8 అవుతుంది కదా, ఇంకా సూర్యుడు వెళ్ళలేదేమో అనుకుంటున్నారేమో గైస్. అలాగే మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ అయితే లవర్స్కి అయితే ఒక ప్రత్యేకం అనమాట. ఇది ఒక రోప్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ని పొంతేదల్ మారే అని అంటారు ఇటాలియన్లో. దాన్ని తెలుగులో కానీ చెప్పుకున్నట్లయితే సముద్రంపై తేలియాడే వంతెన అనే అర్థము.
అలాగే రండి, ఇక్కడ నుండి ఫుల్ బీచ్ వ్యూ అయితే చూసుకుంటాం. ఇక్కడ చూసుకోండి, ఇదంతా బీచ్లో గొడుగులు టైప్ ఉన్నాయి కదా, అదంతా ప్రైవేట్ బీచ్ అనమాట. మిగతాదంతా చూసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్స్ అయితే మామూలుగా ఉండవు అబ్బా, చాలా చాలా బాగుంటుంది. సిటీ కూడా మీకు విజిటింగ్కి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా ప్రజెంట్ అయితే టూరిస్టులు అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ బ్రిడ్జ్ మీద నుండి రాత్రి 8:30కి సన్సెట్ చూసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చీకటి అంత త్వరగా అవ్వదు, 9:30 పడుతుంది చీకటి అవ్వడానికి. మీరు ఇప్పుడు ఇటలీలో చూస్తున్న టైమింగ్ అయితే మాకైతే 8:10 అవుతుంది ఇప్పుడు. అలాగే ఈ పక్కన బ్రిడ్జ్ పక్కన ఇదంతా చూసుకున్నట్లయితే ఇదంతా ఫిషింగ్ హార్బర్ అనమాట. అలాగే ఇక్కడ టైం ఎంత అవుతుందో లైవ్ ప్రూఫ్తో సహా నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో అయితే పెట్టబోతున్నాను. అలాగే ఇది ఒక రోప్ బ్రిడ్జ్ అనమాట, చిన్న ఊగుతుంది అనమాట. అలా గాలి వస్తే చిన్న భయం అనేది వేస్తుంది, చిన్న షేక్ అయితే వస్తుంది ఈ బ్రిడ్జ్ పైన. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సముద్రము నది ఒకే చోట కలుస్తుంది అనమాట. అందుకని ఈ ప్లేస్ని ఇటాలియన్స్ చాలా పవిత్రంగా భావిస్తారు మనలాగానే. ఇది లవర్స్కి అయితే ఒక డ్రీమ్ బ్రిడ్జ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ తాళం కప్పు పైన లవర్స్ యొక్క ఇద్దరు పేర్లను రాసి అక్కడ ఉండే బ్రిడ్జ్ గోడలకైతే మీరు తాళం వేసి ఆ తాళాన్ని అయితే సముద్రంలో పడేయాలి. అలా తాళం చేసి పడేయడం వలన జీవితాంతం కలకాలం కలిసి ఉంటారనే ఒక నమ్మకం వీళ్ళది. అలాగే కలవకాయనట్టు నెగనెగలాడుతున్న ఈ ఖర్జూరం మా మొకరీడు. ఎందుకు అలా అన్నానంటే చాలా సరదాగా మూవ్ అవుతూ ఉంటానంట ఫ్రెండ్స్తో పాటు. అలాగే మా కంపెనీలో పనిచేసే ఇటాలియన్ ఫ్రెండ్తో అయితే ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం కాసేపు. E quell'altro non sapete dirlo, si chiama Razvan. రజ్వాన్ అలెక్స్ చూసారు కదా, ఇక్కడ బాల్ అయితే ఒకటి ఉంటుంది, ఫుట్బాల్ టైప్ అనమాట. ఇది గోల్ అనమాట. ఇక్కడ నుండి అవతల కొంతమంది ఆడుతున్నారు, యువతలు అయితే కొంతమంది అలాగే అలాగే ఎక్కడైతే మీకు బ్రిడ్జ్ కిందకి వెళ్ళి ఫుల్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను చూడండి. సన్సెట్తో పాటు చాలా అందంగా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, ఇది నైట్ వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. గైస్ ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది అనమాట. పదండి అక్కడికి వెళ్ళి చూసేద్దాం అక్కడ ఎలా ఉందో, ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. భలేగా ఉంది కదా, అలా పైకి వెళ్ళింది, కూర్చుంటే అలా తిప్పుతాడు మొత్తం అందరు కూర్చుని. అలాగే ఇక్కడ షాపుల విషయంలో చూసుకుంటే చిన్న చిన్న బొమ్మల షాపులు, అలాగే చిన్నపిల్లలు ఎక్కే కార్లు, అవన్నీ చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. చూసారు కదా, ఇదంతా ఒక చిన్న ట్రాలీ టైప్ ఉంది, దానిపైన అనమాట చిన్న లారీలో చలాగా ఇక్కడ సిట్టింగ్ చేస్తారు. పిల్లలకి జారడం కోసం ఇది. గాయస్ ఎగ్జిబిషన్లో చూసుకోవచ్చు, అన్నీ ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం అయితే మనకి 8:30 అవుతుంది, కానీ ఇక్కడ 9:30 నుండి 10 లోపు 10 తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జిబిషన్. అందుకనే మీకు పీపుల్స్ కూడా, జనాలు కూడా ఎక్కువ కనిపించరు అనమాట. ఆఫ్టర్ 10 PM అనమాట చాలా మంది వస్తారు. ఎందుకంటే ఈ పక్కనే ఆర్కెస్ట్రా కూడా జరుగుతుంది, చాలా బాగా చేస్తారన్నమాట ఆర్కెస్ట్రా. మంచి మ్యూజికల్తో అక్కడ ఎదురుగానే అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు మంచిగా. అలాగే ఇటలీ కూడా టూరిస్టులకు ఒక మంచి స్పాట్ అనే చెప్పుకోవచ్చు. అలాగే ఇటాలియన్ ప్రజలైతే కుక్కలను అయితే చాలా ఇష్టపడతారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే తమ సొంత పిల్లల్లాగానే చూసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఒక కుక్కకి పెట్టే మెయింటెనెన్స్ అయితే మన ఇండియాలో అయితే ఇద్దరైతే సునాయాసంగా బతికేవచ్చు. అలాగే ఇక్కడ బాంబు ఉంది చూసారు కదా, ఇక్కడ ఇటలీలో అయితే 60 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరికి పెన్షన్ అయితే సుమారుగా 1,00,000 నుండి 1,50,000 లోపు వస్తుంది ఒక్కరికి పెన్షన్ మాత్రమే. ఆ పెన్షన్ కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇటలీలో పనిచేశారో ఆ పని సంవత్సరాల బట్టి ఆధారపడి ఇస్తారు మీకు. గాయస్ నాకు ఈ సిటీలో తిరుగుతుంటే చాలా ఆనందం వేసింది అనమాట. చూసుకోవచ్చు మీరు, లొకేషన్స్ కూడా మామూలుగా ఉంటే మనం చూపిస్తాం చూడండి. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇదంతా బోట్ అనమాట పార్కింగ్. ఇక్కడ ఇదంతా నది సముద్రం కలిసిన చోటు కదా, చాలా బోట్స్ అయితే ఇక్కడ టెప్ చేయబడి ఉంటాయి. ఈ పెస్కార నగరం అయితే 2వ ప్రపంచ యుద్ధంలో సుమారుగా 80% బాంబుల దాడులతో నాశనమైంది. కానీ దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఒక అందమైన సిటీగా తీర్చిదిద్దారు దీన్ని. చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఇది మొత్తము ఎంజాయ్ అనమాట. ఎక్కువ వీకెండ్స్లోనైతే మామూలుగా ఎంజాయ్ చేయరు వీళ్ళు. అలాగే కాకుండా చూసుకోవచ్చు, వీళ్ళు రోడ్ల పైన ఎక్కడ పడితే అక్కడే అనకూడదు, కానీ ఎక్కడ పడితే అక్కడే అన్ని లిప్ లాకులు అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. అలాగని ఇక్కడ చాలా ఫ్రీడమ్ అనమాట, చాలా ఫ్రీడంగా. నెక్స్ట్ పీపుల్స్ అయితే మంచి కైండ్లీగా ఉంటారు మనతోని, చాలా బాగా చూసుకుంటారు ఇండియన్స్ అంటే కూడా. ఇక ఫుడ్ విషయానికి వస్తే మొట్టమొదటిసారిగా పిజ్జా అనేది ఇటలీలోనే తయారైంది. అదే కాకుండా ఇక్కడ కాఫీ అనేది నెంబర్ 1 స్థానాన్ని అయితే ఇక్కడ సంపాదించుకుంది. అలాగే ఇక్కడ ప్రజలైతే మనం తిన్నట్టుగా రైస్ని అయితే ఎక్కువ యూజ్ చేయరు అనమాట, పాస్తా ఎక్కువ తింటారు.
అలాగే మీరు చూస్తున్న ఈ టైమింగ్ అనేది 9:30 అవుతుంది ప్రెజెంట్ అయితే. ఇక్కడ చూసుకోవచ్చు అప్పుడప్పుడే చీకటి అవుతుంది అనమాట. నైట్ లైఫ్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. నైట్ బార్లు పబ్బులు డిస్కోలతో అయితే జనాలు ఫుల్ అయిపోతారు అనమాట, అంత బాగుంటుంది ఇక్కడ. సో గైస్, పెస్కారా మ్యాజిక్ సిటీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.